శుభోదయం. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈనాటి విశేషం రథసప్తమి, వైవస్వత మన్వాది, అభోజ్యార్క వ్రతం, శ్రీవారి సన్నిధానంలో సప్తవిధ వాహన సేవలు. ఇవి ఈనాటి విశేషాంశాలు. రథసప్తమి, సప్తమే సప్తకృత్తికే సప్తమూర్తికే, ఇటువంటి అనేక విధమైన శ్లోకములతో ఈ రోజున మనం సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేస్తాం. ఉత్తరాయణ పర్వం ప్రారంభమైన తర్వాత సూర్యనారాయణమూర్తి జయంతి మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి. ఈ రోజున సూర్యనారాయణమూర్తి జన్మించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. వైవస్వత మనువు యొక్క అంతరం ప్రారంభమైంది కూడా ఈరోజే. ఇతడు 14 మనువులలో 7వ మనువు. సప్తమి తిథి సూర్యనారాయణమూర్తి జన్మతిథి. 14 మనువులలో 7వ వాడైనటువంటి వైవస్వతుడు అనే మనువు ఈరోజు ప్రారంభం. అతడి కాలం వైవస్వత మనవంతరే అని చెప్తూ ఉంటాం. ఆ యుగంలోనే మనం ఉన్నాం. అలాగే అభోజ్యార్క వ్రతం అనే వ్రతం పేరిట ఈ రోజున సూర్యనారాయణమూర్తికై ప్రీతికరంగా ఉపవాసం చేసి సూర్యాస్తమయ ఆరంభ వేళన అంటే సాయంత్రం వేళన తిరిగి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా పూజా పురస్కారాదులన్నీ కూడా పూజ చేసి నైవేద్యం సమర్పించి ఏకభుక్తంతో వ్రతం పూర్తి చేయాలి అని మనకు అగ్నిపురాణం వర్ణిస్తుంది. అలాగే శ్రీవారి సన్నిధానంలో ఈ రోజున 7 విధములైన వాహనములను ఒకే రోజున ఈ రోజున ఉదయం వేళన స్వామివారిని ఆ వాహన సేవలు వినియోగించి లోకాలన్నింటినీ కూడా ఇలా ఉన్నాయి స్వామి మీ లోకాలు అని దర్శింపజేస్తారు. స్వామివారు అలా తిరుమాడ వీధులలో విహరిస్తూ లోకాలన్నింటినీ కూడా దర్శిస్తూ మనకు నేత్రానందకరంగా 7 వాహనాలపై ఈ రోజున దర్శనమిస్తాడు. సంక్షిప్తంగా ఈ రోజున మనం చిక్కుడాకులతో రథం చేసి ఇంటిలో కానీ ఇంటి ఎదర వాకిలిలో కానీ ఇంటి మధ్య ముంగిలిలో కానీ మధ్య భాగంలో కానీ వసారాలో కానీ పిడికలతో దాలి చేసి కొత్త కుండ లేదా కొత్త గిన్నె, అందులో ఆవు పాలు, కొత్త బెల్లం, కొత్త ధాన్యం, వీటితో పులగం వంటకం సిద్ధం చేసి ఈ పులగాన్ని సూర్యనారాయణమూర్తి, సరస్వతీదేవి, తులసమ్మ, గణపతి, మూషక రాజులు, ఎలికలు ఇలా 5కి వేరువేరుగా నైవేద్యం పెట్టాలి. ఎలకలకి ఏమిటా నైవేద్యం అంటారా? అదే ఇందులో ఉండే చమత్కారం. ఈ 4కి నమస్కారం పెట్టేసిన తర్వాత నైవేద్యం పెట్టేసిన తర్వాత సూర్యనారాయణమూర్తికి, గణపతికి, అలాగే సరస్వతికి ఆ నైవేద్యం పెట్టేసిన తర్వాత మిగిలిన ఆ చివరి పదార్థాన్ని ఎలికలకి అంటూ నైవేద్యం పెట్టి ఆ పదార్థం తీసుకువెళ్ళి పొలాలలో కలిపేయాలి అంటుంది ఆచారం, సంప్రదాయం. అంతకంటే పూర్వం స్నానం చెయ్యాలి. రోజు చేస్తామే ఆ స్నానం వేరు, ఈరోజు చేసే స్నానం వేరు. చిక్కుడాకులతో రథం చేయడం, ఆకులతో మనకి ఈరోజు కనిపించే ఒక సంస్కారం. అలాగే అర్కపత్రములు, జిల్లేడు ఆకులు, తెల్ల జిల్లేడు ఆకులు 7, రేగుపండ్లు 7. ఆ జిల్లేడు ఆకులను ఒక ఆకుపై ఒక ఆకు, ఒక ఆకుపై ఒక ఆకు ఇలా బొత్తిగా పెట్టి వాటిపైన రేగుపళ్ళు పెట్టి ఈ బొత్తిని శిరస్సు పైన, అలాగే ఇలాంటి బొత్తిని ఈ భుజం పైన, ఇలాంటి బొత్తిని ఈ భుజం పైన ఇలా పెట్టుకొని నీటిలో మునక వెయ్యాలి. చలి, శరీరం వణుకుతుంది, ఈ ఆకులు బొత్తి చెదరకూడదు. కొంతమంది దీనిపై దీపం కూడా పెట్టుకుంటారు. అది ప్రాంతీయ ఆచారాలకు మనం గమనించాల్సిన అంశం. దీపం చెదరకుండా, బొత్తి చెదరకుండా అలా మునిగి దీపం దాకా మునిగి మళ్ళీ లేవాలి. 2 సార్లు, 3వసారి మళ్ళీ సంస్కారం సంకల్పం చెప్పడం, మళ్ళీ మునగడం. ఈ స్నానం చేయడంలో రేగుపళ్ళు సూర్యనారాయణ కాంతిని తనలో నిబిడీకృతం చేసుకునేవి. అర్కపత్రములు, అర్క అంటేనే సూర్యనారాయణమూర్తికి ఉండేటటువంటి నామాలలో ఒక నామం. ఆయన కాంతిని విశేషంగా స్వీకరించి పిండి పదార్థాన్ని సిద్ధం చేసుకునేటువంటి పత్రాలలో ఇవి చాలా విశేషమైనటువంటివి. జిల్లేడు పత్రములు, వీటిని వినియోగించి స్నానం చేసినందువల్ల దేహానికి ఎంత వేడిమి వస్తుంది అంటే
కాలానికి అనుగుణంగా ఈ దేహంలో వచ్చేటటువంటి ఉష్ణశక్తి తగ్గిపోతున్న తరుణంలో అది తగ్గిపోకుండా అడ్డుకట్ట వేసి కాపాడుతుంది రథసప్తమి అనే పర్వదినం కనుక ఈ రోజున మనం సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఇలా సంకల్పం చేసి స్నానం చేయాలి. ప్రత్యేకించి రేగుపండ్లను ఈరోజు మనం ఆహార పదార్థంగా వినియోగించాలి. రేగుపండ్లను దానం చేయడం, సూర్యనారాయణమూర్తి స్తోత్రం చేయడం, అగ్ని పురాణం దానం చేయడం, వీటి వలన మనం సూర్యనారాయణమూర్తి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలిగిన వాళ్ళం అవుతాం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం, అలాగే కోణార్క సూర్యనారాయణ స్వామి దేవాలయం, అక్కడ జరిగే విశేష ఉత్సవాలను తిలకించడం ద్వారా కూడా ఈ రోజున మనం సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందగలిగిన వాళ్ళం అవుతాం. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వలన ఆరోగ్యం చేకూరుతుంది కనుక అందరం కూడా ఈ రోజున సూర్య స్తోత్రం చేద్దాం. మయూరుని స్తోత్రమే కానీ, దండకమే కానీ, సాంబుడి కృతి కానీ, లేక శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి వివరించినటువంటి ఆదిత్య హృదయం కానీ, వీటిని స్తోత్రం చేయడం ద్వారా సూర్యనారాయణ అనుగ్రహానికి పాత్రలమవుదాం అని జ్ఞాపకం చేస్తూ, గోధుమ నౌక, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం వీటితో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిద్దాం. రేగుపళ్ళని దానం చేద్దాం. అగ్ని పురాణం దానం చేద్దాం. ఆరోగ్యాన్ని పెంచుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.